ముగ్గురు స్నేహితుల అడవి యాత్ర 2వ భాగం. మరుసటి రోజు ఉదయం అడవి మునుపటి రోజు కంటే ఇంకా లోతుగా ఇంకా నిశ్శబ్దంగా కనిపించింది. పొడవైన చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకుల మధ్యనుంచి సూర్యకిరణాలు నేలపై బంగారు రంగు చిందిస్తున్నాయి. పిల్లలు నిద్రలేచి చుట్టూ చూశారు. అను నెమ్మదిగా అంది, ఈరోజు అడవి కొంచెం భిన్నంగా అనిపిస్తోందే. రాహుల్ తన బ్యాగ్ సరిచేసుకుంటూ నవ్వి చెప్పాడు, భయపడాల్సిన పనిలేదు, మనం కలిసున్నాం కదా. అప్పుడే కోతిమోను చెట్టుపైనుంచి దూకి, నేను ముందుగా వెళ్లి దారిచూసొస్తాను అని చెప్పి చెట్ల మధ్యలోకి మాయమయ్యాడు. పిల్లలు నడక మొదలుపెట్టారు. కొద్దిసేపటికి అడవి మరింత నిశ్శబ్దంగా మారింది. పక్షుల కిలకిలలు తగ్గిపోయాయి. చెట్లన్నీ ఒకేలా కనిపించసాగాయి. చిన్ను చుట్టూ చూసి భయంగా అడిగాడు, అన్నూ, మనం ఇంతకుముందు ఈ దారిలో నడిచామా? అను ఆగిపోయింది. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. రాహుల్ కూడా చుట్టూ చూసి అన్నాడు, మన దారి కనిపించట్లేదు. అప్పుడే వాళ్లకి అర్థమైంది, వాళ్ళు దారి తప్పిపోయారు. చిన్ను కళ్లలో నీళ్లు తిరిగాయి. అతని గొంతు వణికింది. ఇంటికి వెళ్లలేమేమో, అమ్మా నాన్నలు ఎక్కడున్నారో కూడా తెలియదు అని ఏడవసాగాడు. అను వెంటనే చిన్నుని దగ్గరకు తీసుకుని తలపై చెయ్యి వేసింది. అప్పుడే రాహుల్ గుండె బలంగా చెప్పాడు, భయపడితే పరిష్కారం దొరకదు, మనకి తప్పకుండా మార్గం దొరుకుతుంది. అను ఆకాశం వైపు చూసింది. సూర్యుడు ఎటువైపున్నాడో గమనించింది. చెట్ల దిశను, గాలి వీస్తున్న విధానాన్ని గుర్తుపెట్టుకుంది. మన దారి ఇక్కడే ఉండాలి అని నెమ్మదిగా చెప్పింది. అప్పుడే ధబ్ ధబ్ భూమి కొంచెం కంపించినట్టనిపించింది. చిన్ను భయంతో రాహుల్ వెనక దాక్కున్నాడు. ఏమిటా శబ్దం అన్నాడు. చెట్ల మధ్యనుంచి ఒక పెద్ద నీడ బయటకొచ్చింది. అది ఒక పెద్ద ఏనుగు, గజ్జు. అతని అడుగుల శబ్దానికి ఆకులు కంపించాయి. చిన్ను వెనక్కి తగ్గాడు. కాని అను ధైర్యంగా ముందుకు వెళ్ళింది. చేతులు జోడించి చెప్పింది, మాకు సాయం కావాలి. గజ్జు కళ్లలో ఆశ్చర్యం కనిపించింది. తర్వాత మెల్లగా నవ్వాడు. భయపడొద్దు చిన్నారులు, అడవి మీకు సాయం చేస్తుంది. అతను పిల్లల్ని తన వెనక కూర్చోబెట్టుకున్నాడు. బాగా పట్టుకోండి అన్నాడు. గజ్జు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నదిని దాటించాడు. పిల్లల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. చిన్ను నవ్వుతూ అన్నాడు, ఏనుగంకుల్ చాలా బలంగా ఉన్నాడు. అక్కడ పక్షుల శబ్దాలు మళ్లీ వినిపించాయి. అడవి మళ్లీ స్నేహపూర్వకంగా అనిపించింది. రాహుల్ ఆనందంగా చెప్పాడు, నువ్వు మా స్నేహితుడివి గజ్జూ. గజ్జు తన తొండంతో ఆశీర్వదించాడు. మీరు ధైర్యంగా ఉన్నారు. ధైర్యవంతుల్ని అడవి ఎప్పుడూ కాపాడుతుంది అని అన్నాడు. ఇలా పిల్లలు తమ అడవి యాత్రను చాలా ధైర్యంగా, ఎన్నో జ్ఞాపకాలతో ముగించారు. Hi everyone! Click subscribe!